వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 1 ఎకర్ వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఈ ల్యాండ్లో మనకు ఫామ్ హౌస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మెయిన్ గేట్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ల్యాండ్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 1 ఎకర్ వరకు ఉంటుంది. రెడ్ సైల్ ల్యాండ్ ఇది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. అట్లా కొండపోచమ్మ రిజర్వాయర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్వెల్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ల్యాండ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని మొక్కలు అయితే వాళ్ళు నాటడం జరుగుతుంది. చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వాల్ తోటి మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మనకు దూరం నుంచి చూసినట్లయితే ఫామ్ హౌస్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులర్ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కావేరీ యూనివర్సిటీ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్కి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బోర్వెల్ ఉంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబీఎస్ అనేది 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేట్ వారర్ అనేది 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ ఉన్నటువంటి లొకేషన్లో అట్లాగే చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లో అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 2.45 CR అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.